హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలి వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా పల్లీలు యాడ్ చేసి వేగించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ పల్లీల్ని వేగించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి వేగించుకోవాలి. ఈ విధంగా వేగించుకున్న తర్వాత దానిలో కొద్దిగా జీడిపప్పు వేసి వేగించాలి. అలాగే ఈ విధంగా వేగించుకున్న తర్వాత దానిలో కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. అలాగే సాయి మినపప్పు కూడా వేసి వేగించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఈ విధంగా వేగించుకున్న తర్వాత దానిలో కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసి వేగించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి. ఈ విధంగా వేగేంత వరకు కలుపుకుంటూ వేగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి తాలింపు అనేది తొందరగా మాడిపోతుంది. ఈ విధంగా వేగించుకున్న తర్వాత మనం మామిడికాయ తురుముని యాడ్ చేసుకోవాలి. మనకి రైస్ని బట్టి మామిడికాయ తురుముని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే పచ్చి మామిడికాయని తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో మామిడికాయ తురుముని వేగించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఆయిల్లో మామిడికాయ తురుముని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పులిహోర అనేది తొందరగా పాడవదు. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను సరిపడా రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మనకి వైట్ రైస్ అనేది పొడి పొడిగా ఉంటే పులిహోర కూడా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి ఎమ్మి టేస్టీ మ్యాంగో పులిహోర తయారైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.